తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూలైన్ శిలాతోరణం వరకు వెలుపలికి భక్తులతో క్యూలైన్ నిండిపోయింది. మరోవైపు తిరుపతి, అలిపిరి, సప్తగిరి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు బారులు తీరాయి. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తిన పరిస్థితి ఉంది. వీకెండే కాకుండా వారాంతంలో కూడా సరే పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కూడా సరే దేశం నలుమూల నుంచి భక్తులైతే తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మామూలుగా సాధారణ రోజుల్లో శని ఆదివారాల్లో పెద్ద స్థాయిలో భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఇవాళ బుధవారం అయినప్పుడు కూడా సరే రష్ అదే స్థాయిలో ఉంది. మనం ఒక్కసారి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కానీ చూసామంటే పూర్తిగా సప్తగిరి టోల్ ప్లాజా మొత్తం కూడా సరే వాహనాలతో రద్దీతో నిండిపోయిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి భక్తులతో అట తిరుమలలో వైకుంఠ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు కూడా సరే భక్తులతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. శిలాతోరణం వద్ద కూడా సరే భక్తులతో క్యూ లైన్లో సర్వదర్శనం కోసం అయితే క్యూ లైన్లోకి వదిలిన పరిస్థితి. ఉదయం టోకన్ లేకుండా ప్రవేశించినటువంటి భక్తులు దాదాపు 18 గంటల నుంచి 20 గంటల సమయం కూడా పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తిరుమలలో అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అయితే నిన్న స్వామివారి హుండీ లెక్కలు కూడా చూసుకున్నట్టయితే 4,46,00,000 కోట్ల రూపాయలు కూడా స్వామివారికి హుండీ ఆదాయం అయితే సమకూరిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా 78,956 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 31,014 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రీవారి అన్నప్రసాదాలు దాదాపు 3 లక్షల మంది కూడా సరే స్వామివారి అన్నద ప్రసాదాలు అయితే కూడా స్వీకరించిన పరిస్థితి అయితే ఉంది. ఎటు చూసినా గోవిందనామస్వరంతో అట తిరుమలలో భక్తులతో అయితే నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అన్ని కంపార్ట్మెంట్ నిండిపోయి శిలాతోరణం వరకు కూడా సరే భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. సాధారణ దర్శనానికి దాదాపు 20 గంటల సమయం కూడా పడుతున్నట్టు అట టీటీడీ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తిరుమలలో భక్తులతో కొనసాగుతున్న ఈ రద్దీ నేపథ్యంలో ఆగస్టు 15 వరకు కూడా సరే ఇదే స్థాయి రద్దీ అయితే కొనసాగే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అట ఆగస్టు 23 నుంచి 25 వరకు కూడా సరే పవిత్రోత్సవాలు అయితే నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పలు అర్జిత సేవలు కూడా సరే తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆగస్టు 22వ తేదీ నిర్వహించేటువంటి అంకురార్పణ కార్యక్రమంలో పవిత్రోత్స ప్రారంభమవుతాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరం పొడవునా అర్చిత ఉత్సవాలు నిర్వహిస్తారు అర్చిత సేవలతో పాటు. ఈ క్రమంలోనే భక్తుల సిబ్బంది వల్ల కావచ్చు భక్తుల వల్ల కావచ్చు జరిగేటువంటి దోషాలు నివారణ కోసం ఈ యొక్క దోష నివారణగా కూడా సరే ఈ యొక్క పవిత్రోత్సవంలో లోపాలు కలగకుండా ఉండేందుకే ఆగమ శాస్త్ర ప్రకారం ఏటా పవిత్రోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు కూడా సరే పెద్ద సంఖ్యలో కూడా వస్తారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇట్లా ఇవాళ భక్తుల రద్దీ కూడా సరే గణనీయంగా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అట వైకుంఠ కాంప్లెక్స్ అన్ని భక్తులు నిండిపోయి శిలాతోరణం వరకు ఉంటే ఇక్కడ మాత్రం సప్తగిరి టోల్ ప్లాజా వద్ద నుంచి ఆర్చి వరకు కూడా సరే భక్తులతో సప్తగిరి టోల్ ప్లాజా అలిపిరిలో కూడా సరే వాహనాల రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఒక్కొక్క వాహనాన్ని దాదాపు అయితే 20 నుంచి 40 సెకండ్ల పాటు కూడా సరే పూర్తి స్థాయిలో తనిఖీ స్కానింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ లగేజ్ తీసుకెళ్ళిన తర్వాత స్కానింగ్లో తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్క వాహనం అయితే ఈ యొక్క అయితే సప్తగిరి టోల్ ప్లాజా నుంచి దాటుకోవాలంటే కూడా దాదాపు 40 నిమిషాల నుంచి అరగంట పాటు కూడా సరే ఈ పూర్తి రద్దీలో కూడా సరే వాహనాలు బయలుదేరి సప్తగిరి టోల్ ప్లాజా దాటాలంటే కూడా సమయం పడుతున్న పరిస్థితి ఉంది. అయితే వచ్చినటువంటి వేలాది మంది భక్తులు కూడా సరే తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని సేవలు కూడా పాటు అన్నప్రసాదులు, మంచినీరు, అదేవిధంగా పాలు, బిస్కెట్లు కూడా క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి చంటిపిట్లు కూడా సరే అందిస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మొత్తం మీద తిరుమలలో భక్తులు అయితే రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుమలలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 తిరుపతి నుండి.